2024వ సంవత్సరంలో మొదటి నెల, మొదటి వారం, మొదటి గంట, మొదటి నిమిషాలలో ఎడారిలో సెలయేర్లు శ్రోతలను కలుసుకుంటూ ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ నూతన సంవత్సరం మీ జీవితాలలో దీవెనలతో నిండాలని కోరుకుంటున్నాను. సమయం ఇట్టే గడిచిపోతుంది. మనం సంతోషంగా ఉన్నప్పుడు, అదే కష్టంలో ఉన్నప్పుడు నిమిషాలు సైతం యుగాలుగా గడుస్తాయి. జీవితం అనేది చాలా చిన్నది. ఇద్దరు ప్రేమికులు మాట్లాడుతుంటే గంటలు సైతం నిమిషాలుగా మారిపోతాయి. అదే నిమిషాలు ఒక వ్యాధిగ్రస్తుడికి యుగాలుగా మారతాయి. ఈ క్రొత్త రోజు అనేది ఒక నూతన శకానికి నాంది పలకాలి. అది సంతోషాల తలుపులు తెరవాలి. పాత సంవత్సరానికి ముగింపులో, నూతన సంవత్సరానికి ఆరంభంలో ఉన్న మనకు వెనుక మూయబడిన తలుపు, ముందు తెరవబడిన తలుపు ఉన్నాయి. సంవత్సరంలో మొదటి నెల జనవరి. ఇది రోము ప్రజల దేవుడు జానోస్ నుండి వచ్చింది. ఈ దేవునికి 2 ముఖాలున్నాయి. ఒకటి ముందుకు చూస్తే రెండవది వెనుకకు చూస్తుంది. ఒకటి భవిష్యత్తును చూస్తే రెండవది గతించిన కాలాన్ని చూస్తుంది. అందుకే సంవత్సరంలో ఇది మొదటి నెల అయ్యింది. ఇప్పుడు మన ముందు భవిష్యత్తు తెరవబడింది. గడిచిన కాలాన్ని వెనక్కి తేలేని మనం గడిచిన కొన్నింటిని మార్చుకునే శక్తి భవిష్యత్తు మనకు ప్రసాదిస్తుంది. అందుకే ఈ నూతన సంవత్సరం ప్రతి ఒక్కరికి పుట్టినరోజు కావాలి. దేవుడు మనకు ప్రసాదించిన మరో నూతన జన్మ ఇది కావాలి. మన తప్పులను దిద్దుకోవటానికి మరో అవకాశం, మనకే అంది వచ్చిన అరుదైన అవకాశం, జీవితంలో మరో మెట్టు ఎక్కటానికి. మేడ ఎక్కాలంటే మెట్లు ఉపయోగపడతాయి, కానీ మెట్లే నాకు అడ్డం అంటే అర్థం లేదు. పాత సంవత్సరంలో ఏ మెట్టు దగ్గర నీవు తొట్టిల్లావో, ఎక్కడ క్రింద పడ్డావో, ఏ మెట్టు ఎక్కలేకపోయావో ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు. మళ్ళీ ముందుకు చూడు. నీ ముందు మెట్లున్నాయి. నీవు అడుగులు సరిచేసుకోగలవా? పాత అనుభవాలను సోపానాలుగా మార్చుకో. మంచి భవిష్యత్తు ఉంది. అంది వచ్చిన అంతులేని అవకాశాలను 2 చేతులతో అందుకో. ఆకాశమే నీ హద్దు. పాత సంవత్సరములో వదిలివేయాల్సినవి వదులు. కొత్త సంవత్సరం సరికొత్తగా మార్చుకో. మనం కొన్నింటిని కొన్ని స్థలాలలోనే వదిలివేయాలి. ముందుకు సాగాలి. పాత సంవత్సరం నుండి బయటకు రా. దాన్ని వదిలివేయి. అది నీకు చేదు అనుభవాలను మిగిల్చిందా? వదిలివేయి. దీన్ని నీవు మరిచిపోవాలనుకుంటున్నావా? వదిలివేయి. నీ జీవితంలో ఇది విషాదమా? వదిలివేయి. ముందుకు సాగు. ఏదలేనివాడు యువతలే ఉంటాడు. అది 1914వ సంవత్సరం. థామస్ ఎడిసన్ అనే గొప్ప శాస్త్రవేత్త తన 67వ ఏట తన ప్రయోగశాల అంతా కాలి బూడిద అయ్యింది. అతడు ఇంకా యువకుడు కాదు. థామస్ తాను జీవితాంతం కష్టించి నిర్మించిన ప్రయోగశాల కాలి బూడిద అవ్వటం చూచి ఈ విధంగా అన్నాడు: గొప్ప విలువ పోగొట్టుకోవటంలోనే ఉంది. దేవా, నీకు వందనములు. నా తప్పులన్నీ కాల్చివేయబడ్డాయి. నేను మళ్ళీ క్రొత్తగా మొదలు పెట్టే అవకాశం వచ్చింది. వినాశనం జరిగిన 3 వారాలకు ఫోనోగ్రాఫ్ కనిపెట్టాడు. అవును, నీవు మొదలు పెడితే, పని చేయటం ప్రారంభిస్తే ఈ నూతన సంవత్సరములో సరికొత్త జీవితాన్ని నువ్వు మొదలు పెట్టవచ్చు. ఇక నీవు పాత జీవితాన్ని విడిచిపెట్టు. పాత జీవితానికి నీవు బానిసవు కాదు. జరిగిన తప్పులను దేవునికి అప్పగించు. జరిగిన కాలానికి దేవునికి వందనాలు అర్పించు. నూతన సంవత్సరములో నూతన జీవితాన్ని ప్రారంభించు. అద్భుతాలు చూస్తావు. గడిచిన సంవత్సరానికి 365 రోజులే. రోజుకి 24 గంటలే.
గంటకు 60 నిమిషాలే, నిమిషానికి 60 సెకనులే. నూతన సంవత్సరం లెక్క కూడా అంతే. కానీ నీ ఆలోచనలో మార్పు రావాలి, నీ జీవితంలో మార్పు రావాలి, నీవు మారాలి, క్రొత్త జీవితాన్ని ప్రారంభించాలి. మరొక అద్భుత సంవత్సరాన్ని దేవుడు నీకిస్తున్నాడు. ఈ అద్భుత సంవత్సరాన్ని అద్భుత రీతిగా మార్చుకోవటం నీ చేతుల్లోనే ఉంది. ఈ 2024వ సంవత్సరాన్ని దీవెనలతో నింపి దేవుడు మీకు అందించాలని ప్రార్థిస్తున్నాను. ఆమెన్.